Sri Lakshmi from Computer Department. Today I am discussing the topic is database management system. So first of all, what is data? A data is the context of databases, refers to all the single items that are stored in a database. So data is nothing but, సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ డేటా తీసుకున్నాం. స్టూడెంట్ డేటా అంటే స్టూడెంట్ నెంబర్ అండ్ రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ మార్క్స్. దిస్ ఈజ్ ద డేటా. ఈ డేటాని మొత్తం కూడా ఎక్కడ స్టోర్ చేస్తామంటే ఒక టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం. సో ఏ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో కాలమ్స్లో ఏముంటాయంటే స్టూడెంట్ నెంబర్, నేమ్ అండ్ మార్క్స్. సో ఈ కాలమ్ని మనం ఇక్కడ యాట్రిబ్యూట్స్ అంటాము. అండ్ రోస్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇచ్చే ఆబ్జెక్ట్స్, మనం ఇచ్చే వాల్యూస్ని రోస్ అంటాము. నెక్స్ట్, database management system. So what is the DBMS? So a DBMS is nothing but it's basically software that manages the collection of related data. It's used for storing data and retrieving the data effectively when it's needed. So database management system is nothing but idoka software. సో ఇదేంటంటే ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. మనకు కావాల్సిన డేటాని కలెక్ట్ చేసుకోవడం. అంటే ఇప్పుడు స్టూడెంట్ గురించి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ గురించి ఇన్ఫర్మేషన్. అండ్ ఇట్స్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ డేటా అండ్ రిట్రైవింగ్ ద డేటా. సో డేటాని స్టోర్ చేసుకోవచ్చు అండ్ రిట్రైవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మొత్తం మనకి 4 టైప్స్ ఉంటాయి: సింప్లిసిటీ, డేటా ఇంటిగ్రిటీ, డేటా సెక్యూరిటీ అండ్ డేటా బ్యాకప్ అండ్ రికవరీ. సో సింప్లిసిటీ. The database management system is simple to understand for its users. It gives a clear conceptual or logical view of the specified data. In the database system, the users can easily implement the insert and delete operation on the specified data. So, ఈ సింప్లిసిటీ అనేది ఈజీగా ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజీగా అర్థమవుతుంది యూజర్స్కి అనేది. అండ్ అలాగే ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవచ్చు. అండ్ డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటి? So data integrity says that data is consistent as well as accurate for all the database users. In the database system provide various integrity constraints for maintaining data integrity. So data integrity is nothing but accurate data. ఎగ్జాక్ట్లీగా కొన్ని రూల్స్ ఫాలో అయ్యి అక్యురేట్ డేటాని ఇస్తాం అన్నమాట. అండ్ అలాగే డేటా సెక్యూరిటీ. సో డేటా సెక్యూరిటీ ఈజ్ నథింగ్ బట్, since data security is a major concern, DBMS allows only authorized users to access the database, to authenticate, identify or grant access privileges. So ఏదైనా ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం ఎస్క్యూఎల్లో. టేబుల్ని క్రియేట్ చేసినప్పుడు సో ఈ సెక్యూరిటీ ఏం చేస్తుందంటే గ్రాంట్ అనే ఒక కమాండ్ యూస్ చేస్తాం. ఈ గ్రాంట్ కమాండ్ యూస్ చేయడం వల్ల సో ఆ టేబుల్ని వేరే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఎనదర్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక అథెంటికేషన్తో యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అలా అథెంటికేషన్స్ ఇవ్వడం వల్ల ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ డేటా బ్యాకప్ అండ్ రికవరీ. ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ డిజైన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కెన్ హ్యాండిల్ బ్యాకప్ అండ్ రికవరీ ఆటోమేటికల్లీ. ఇది ఈజీగా డేటా బ్యాకప్ అండ్ రికవరీ అవుతుంది. What is a query in a database? A query in a database is a request for information from a database management system, which is a software program that maintains data. Users can make a query to retrieve data or change information in a database, such as adding or removing data. So, ఈ SQLలో queries అనేది చాలా ఇంపార్టెంట్. Query is nothing but question. సో ఏదైనా క్వశ్చన్ అడిగితే we get the output. సో ఈ క్వరీలోనే టైప్స్ ఉంటాయి. క్వరీ ప్రాసెసర్. సో క్వరీ ప్రాసెసర్ ఈజ్ నథింగ్ బట్ దేర్ ఆర్ 3 టైప్స్: DDL అండ్ DML అండ్ DCL. సో ఫస్ట్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మొత్తం 4 టైప్స్ ఉంటాయి: క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అండ్ ట్రంకాట్. సో క్రియేట్. ఫస్ట్ ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ అనే కమాండ్ యూస్ చేస్తాము. సో ఇట్స్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ టేబుల్ ఇన్ ద డేటాబేస్. సో కంపల్సరీ క్రియేట్ అనే కమాండ్ ఉంటేనే టేబుల్లో డేటాని క్రియేట్ చేయగలుగుతాం. సో సింటాక్స్ క్రియేట్ టేబుల్ నేమ్ అండ్ హియర్ కాలమ్ నేమ్, డేటా టైప్, సైజ్. So for example, we take the student table. So first of all, we create table name student and column name here roll number and data type must and should we declare number, size 10 and name varchar2 data type, size 20 and address varchar2 and mobile number. So size is 20. So here we create the table student. We get the table created. Next, alter. It's used to alter the structure of the database. This change could be either
to modify the characteristics of an existing attribute or probably to add a new attribute. So here alter is nothing but modify. So first of all, add command is used to add the column. So here add the extra column, like to add a new column in the table, syntax alter table, table name, add column name, data type, size. So for example, we take alter table, student name, it's a student, and add email varchar to size 20. సో టేబుల్ ఆల్టర్డ్. సో మనం ఎక్స్ట్రా ఏదన్నా యాడ్ అనే కాలమ్ని ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ ఒక టేబుల్కి స్టూడెంట్ నెంబర్, నేమ్ అండ్ మార్క్స్ ఇచ్చాము, అండ్ హియర్ ఇంకా ఈమెయిల్ అని ఎక్స్ట్రాగా ఇవ్వాలనుకుంటే అప్పుడు ఆల్టర్ అనేది యూస్ చేస్తాం, ఆల్టర్లో యాడ్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ డ్రాప్, టు డ్రాప్ ఎగ్జిస్టింగ్ కాలమ్ ఇన్ ద టేబుల్, సింటాక్స్ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, డ్రాప్ కాలమ్ నేమ్. హియర్ సపోజ్ ఇప్పుడు నేను ఆ ఈమెయిల్ అనే కాలమ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో డిలీట్ చేయాలి అంటే మనం డ్రాప్ అనే కమాండ్ యూస్ చేస్తాం. హియర్ ఎగ్జాంపుల్ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ స్టూడెంట్, డ్రాప్ కాలమ్ నేమ్ ఈమెయిల్. సో టేబుల్ ఆల్టర్. నెక్స్ట్ రీనేమ్, టు రీనేమ్ ద existing column in the table, syntax alter table, table name, rename column old name to new name. సపోజ్ ఇప్పుడు నేను ఒక టేబుల్కి ఈమెయిల్ అనేది ఇచ్చాను కాలం, సో ఈమెయిల్ కాకుండా నేను వేరే నేమ్ మార్చాలి అనుకుంటున్నాను, ఈమెయిల్ ఐడి. సో అప్పుడు మనం ఏమి ఇచ్చేస్తామంటే రీనేమ్ ఇచ్చేస్తాం. హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ ఇక్కడ స్టూడెంట్, అండ్ రీనేమ్ కాలం ఈమెయిల్ టు ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ అనేది ఓల్డ్ కాలం నేమ్ అవుతుంది, అండ్ ఈమెయిల్ ఐడి అనేది న్యూ కాలం నేమ్ అవుతుంది. సో ఇదంతా చేసిన తర్వాత సో మనం ఎంటర్ ప్రెస్ చేసామంటే టేబుల్ ఆల్టర్డ్. సో టేబుల్ ఆల్టర్ వచ్చిందంటే మనం కరెక్ట్గా చేసినట్టు. నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, వీ కెన్ కాల్ ద డిఎంఎల్. సో డిఎంఎల్ కమాండ్స్ ఆర్ యూజ్ టు మోడిఫై ద డేటాబేస్. ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఫ్రమ్ చేంజ్ ఇన్ ద డేటాబేస్. సో మోడిఫై చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో హియర్ డిఎంఎల్ ఏమేమి ఉంటాయంటే ఇన్సర్ట్, డిలీట్ అండ్ అప్డేట్. హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్. సో నెక్స్ట్ మనం డిడిఎల్లో ఏం చూసాం, క్రియేట్ అనేది యూస్ చేసాం. క్రియేట్ అంటే టేబుల్ క్రియేట్ చేయడానికి. సో టేబుల్ క్రియేట్ చేసాం కానీ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేయలేదు. సో వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలంటే మనకు ఒక కమాండ్ ఉంది, దాన్ని ఇన్సర్ట్ కమాండ్ అంటారు. సో హియర్ ద ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఎస్క్యూఎల్ క్వరీ. ఇట్స్ యూజ్డ్ టు ఇన్సర్ట్ డేటా ఇన్ టు ద రో ఆఫ్ ఎ టేబుల్. సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఇన్సర్ట్ అనే కమాండ్ యూస్ చేస్తేనే వాల్యూస్ అనేది ఇవ్వగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. హియర్ టేబుల్ నేమ్ ఇస్తా, మనం ఏ టేబుల్లో వాల్యూస్ ఇవ్వాలనుకుంటే ఆ టేబుల్ నేమ్ ఇక్కడ రాస్తాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, వాల్యూస్ ఇస్తున్నాం కాబట్టి వాల్యూస్, అండ్ బ్రేసెస్ ఓపెన్ చేసి సో సపోజ్ స్టూడెంట్ నెంబర్ ఉంటే స్టూడెంట్ నెంబర్ ఇస్తాము, అండ్ నెక్స్ట్ నేమ్ ఉంటే కనుక నేమ్ సింగిల్ కోట్స్లో పెడతాము, అండ్ అలాగే అడ్రస్ ఉంటే అడ్రస్ని కూడా సింగిల్ కోట్స్లో పెడతాం. నెక్స్ట్ ఫోన్ నెంబర్. సో ఇదంతా చేసిన తర్వాత సెమీకోలంతా ఎంటర్ అన్నాము అంటే రో క్రియేట్ అవుతుంది. సో హియర్ మనం కరెక్ట్గా ఇస్తే 1 రో క్రియేటెడ్ వస్తుంది. ఇంకా ఎనదర్గా ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ సేమ్ యాజ్ బ్యాక్ స్లాష్ అనేది మనం ప్రెస్ చేస్తాం. బ్యాక్ స్లాష్ ప్రెస్ చేస్తే ఎనదర్ రో కూడా వాల్యూస్ అనేది తీసుకోగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ డిలీట్, ఇట్స్ యూజ్డ్ టు రిమూవ్ 1 or more రో ఫ్రమ్ ఏ టేబుల్. సో డిలీట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఏదైనా రోని డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం. హియర్ సపోజ్ నేమ్లో ఒక సోను అనే నేమ్ అనేది డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో హియర్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ ఇక్కడ స్టూడెంట్, వేర్ ఏం డిలీట్ చేయాలనుకుంటున్నారు. సో నేమ్ అంటే కాలమ్ నేమ్ ఈక్వల్. సో ఏ నేమ్ని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు. సో సోను. హియర్ డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ కాలమ్ నేమ్ ఈక్వల్ మనకి ఏ నేమ్ అయితే డిలీట్ చేయాలనుకుంటే ఆ నేమ్. సో ఆఫ్టర్ 1 రో డిలీటెడ్ అని వస్తుంది. నెక్స్ట్ అప్డేట్. సో దిస్ కమాండ్ యూస్ టు అప్డేట్ ఆర్ మోడిఫై ద వాల్యూ ఆఫ్ ఎ కాలమ్ ఇన్ ద టేబుల్. సో మనం ఏదైనా అప్డేట్ చేయడానికి యూస్ చేస్తాము. సో హియర్ అప్డేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్, సెట్ అనేది కంపల్సరీ వాడాలి ఇక్కడ. సెట్ నేమ్ సోను వేర్ ఎస్ నెంబర్ ఈక్వల్ 3. సో ఇప్పుడు 3 ఉన్న రో చోట నాకు సోను అనే నేమ్ అప్డేట్ అవ్వాలి. సో అప్డేట్ అవ్వాలి అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఏంటది అప్డేట్ స్టూడెంట్ సెట్ కాలమ్ నేమ్ ఈక్వల్. సో మనకి ఏ నేమ్ కావాలో అప్డేట్ చేయాలి ఆ నేమ్, వేర్ ఎక్కడ చేయాలనుకుంటారో అక్కడ ఆ ప్లేస్ యొక్క కాలమ్ నెంబర్ రాస్తే సరిపోతుంది, ఆ రో నెంబర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ 1 రో అప్డేటెడ్.
సో నెక్స్ట్ DCL ఈజ్ నథింగ్ బట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇందులో మెయిన్గా గ్రాంట్ రివోక్ ఉంటాయి. సో గ్రాంట్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే ప్రివిలేజెస్, సో పర్మిషన్ ఇవ్వడానికి అనేది యూస్ చేస్తాం. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ చెప్పుకున్నాం మనం, పర్మిషన్ అనేది గ్రాంట్ అనేది కీవర్డ్ అనేది యూస్ చేస్తాం. కాబట్టి ఈ గ్రాంట్ ఏంటంటే, సో ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సో నాకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. నా యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వేరే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. అలా ఎలా అంటే ఒక గ్రాంట్ అనే ప్రివిలేజ్ ఇస్తాం కాబట్టి. నెక్స్ట్ రీవోక్ ఈజ్ నథింగ్ బట్ పర్మిషన్ ఇవ్వం. సో పర్మిషన్ ఇవ్వంటే దాన్ని రీవోక్ అంటారనమాట. సో గ్రాంట్ అంటే పర్మిషన్ ఇస్తాం, సో దాన్ని గ్రాంట్ అంటాం. నెక్స్ట్ ER మోడల్, an entity relationship model describes interrelated things of interest in a specific domain of knowledge. A basic ER model is composed of entity types and specify relationship that can exist in between entities. సో ఈ ER మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఒక రిలేషన్షిప్ అంటే కనెక్షన్ అన్నమాట. సో ఈ కనెక్షన్ ఎలా ఉంటుందంటే, సో ఇందులో మొత్తం 3 టైప్స్ ఉంటాయి: ఎంటిటీ, యాట్రిబ్యూట్, రిలేషన్. సో ఇందులో ఫస్ట్ ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ మే బీ ఎనీ ఆబ్జెక్ట్, క్లాస్, పర్సన్ ఆర్ ప్లేస్. ఇన్ ద ER డయాగ్రామ్ an entity can be represented as a rectangle. సో ఈ ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్, సపోజ్ స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ. ఈ స్టూడెంట్లో ఏముంటుంది, స్టూడెంట్ రోల్ నెంబర్, నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఇవన్నీ ఒక ఎంటిటీస్ అవుతాయి అన్నమాట. సో ఈ స్టూడెంట్ అనేది టేబుల్లో ఎంటిటీస్ ఇస్తాం. ఏంటవి? స్టూడెంట్ నెంబర్, నేమ్, మార్క్స్, ఫోన్ నెంబర్, ఇవన్నీ ఎంటిటీస్ అవుతుందన్నమాట. నెక్స్ట్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ద యాట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎంటిటీ. ఎక్లిప్స్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ అన్ యాట్రిబ్యూట్. సో హియర్ ఒక స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ తీసుకుందాం. ఒక స్టూడెంట్ అనే ఎంటిటీలో మనం కంపల్సరీ స్టూడెంట్ నెంబర్, నేమ్, మార్క్స్, లేకపోతే ఎంప్లాయీ తీసుకుంటే ఎంప్లాయీ నెంబర్, నేమ్, శాలరీ, సో ఇవన్నీ తీసుకుంటాం. ఇవేమవుతుందంటే ఇలా ఒక టేబుల్లో కాలమ్స్ అండ్ రోస్ ఉంటాయి. సో ఈ కాలమ్స్ని మనం యాట్రిబ్యూట్స్ అని పిలుస్తాం. సో ఈ రోస్ని మనం టపుల్స్ అని పిలుస్తాం, రికార్డ్ అని పిలుస్తాం. సో యాట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇచ్చే కాలమ్స్ నేమ్స్నే యాట్రిబ్యూట్స్ అంటారు. సో కాలమ్స్ అంటారు, యాట్రిబ్యూట్స్ అనొచ్చు, ఫీచర్స్ అనొచ్చు, ప్రాపర్టీస్, రకరకాలుగా నేమ్స్తో పిలుస్తాం మనం. యాట్రిబ్యూట్స్ ఈజ్ నథింగ్ బట్ కాలమ్స్ నేమ్స్నే మనం యాట్రిబ్యూట్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ నేమ్, ఇవన్నీ యాట్రిబ్యూట్స్ అవుతాయి. నెక్స్ట్ కాంపోజిట్ యాట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్, సో కాంపోజిట్ అంటే ఈజ్ నథింగ్ బట్ many other attributes is known as a composite attribute. The composite attribute is represented by an ellipse and those ellipses are connected with an ellipse. So attribute లో some attributes ఉంటాయి. లైక్ ఒక నేమ్ తీసుకున్నాం, నేమ్కి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, దీన్ని ఏమంటామంటే కాంపోజిట్ అట్రిబ్యూట్స్ అంటారు. నెక్స్ట్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. సో మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ఇస్ నథింగ్ బట్ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ వాల్యూ. దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ నోన్ యాజ్ ఎ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. ద డబుల్ ఓవల్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. సో సింప్లీ మల్టీ వాల్యూడ్ అంటే ఒక స్టూడెంట్. సో ఒక స్టూడెంట్ అనే ఒక అట్రిబ్యూట్ తీసుకున్నప్పుడు ఆ స్టూడెంట్కి ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఒకటి లేదా ఇంకొక ఫోన్ నెంబర్ ఉండొచ్చు. సో అలా 2 నెంబర్స్ ఉన్నప్పుడు మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అని పిలుస్తారన్నమాట దీన్ని. నెక్స్ట్ రిలేషన్షిప్. ఏ రిలేషన్షిప్ యూజ్ టు డిస్క్రైబ్ ద రిలేషన్ బిట్వీన్ ఎంటిటీస్. డైమండ్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ కనెక్షన్. ఇప్పుడు స్టూడెంట్లో స్టూడెంట్ నెంబర్, నేమ్, మార్క్స్, ఇది ఒక రిలేషన్ అవుతుంది. ఎంప్లాయీ నెంబర్, నేమ్ అండ్ శాలరీ, ఇది ఒక రిలేషన్ అవుతుంది. సో ఈ రిలేషన్లో ఏముంటాయంటే 1 to 1, సో 1 to many, many to many ఉంటాయి. సో 1 to 1 రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ when only one instance of an entity is associated with the relationship, then it's known as 1 to 1 relationship. Suppose we take the one example student. సో హియర్ ఫస్ట్ మనం ఒక రూల్ నెంబర్ ఇస్తాం స్టూడెంట్కి. ఈ రూల్ నెంబర్ అనేది ఒక మెంబర్కి ఇస్తాం అన్నమాట, ఇంకొక మెంబర్కి వేరే రూల్ నెంబర్ ఇస్తాం. సో ఆ పర్సన్కి ఒకటే ఇస్తాం కాబట్టి ఒక రూల్ నెంబర్ యాక్సెస్ చేసుకుంటుంది. దట్ ఈజ్ అన్ ప్రైమరీకి యూనిక్గా ఉంటుంది. సో యూనిక్గా ఉంటుంది కాబట్టి అది 1 to 1 రిలేషన్షిప్ అవుతుంది అన్నమాట. సో యూనిక్ మీన్స్ డూప్లికేట్స్ అనేది ఉండవు. సో నెక్స్ట్ 1 to many రిలేషన్షిప్. వెన్ ఓన్లీ వన్ ఇన్స్టెన్స్ ద ఎంటిటీ ఆన్ ది లెఫ్ట్ అండ్ మోర్ దెన్ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ on the right associated with the relationship, then this is known as 1 to many relationship. సో ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ ఐడి తీసుకున్నాం. ఈ స్టూడెంట్ ఐడికి కంపల్సరీ ఫోన్ నెంబర్స్ 2 ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ 1 to many రిలేషన్షిప్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ ద స్టూడెంట్. సో స్టూడెంట్ అనేది
మనం అటెండెన్స్ వేస్తాం, అదొక అండ్ లైబ్రరీలో యూస్ చేస్తాడు అతను, అండ్ ఆఫీస్ రూమ్లో యూస్ చేస్తాడు అతని ఐడి తీసుకొని. సో దిస్ ఈజ్ కాల్డ్ ద వన్ టు మెనీ రిలేషన్షిప్. And next, many to one relationship. Many to one is nothing but when more than one instance of the entity on the left and only one instance of an entity on the right associates with the relationship, then it's known as a many to one relationship. So one to many ఎలా అంటాం, many to one. ఇప్పుడు ఆ పర్సన్ ఏంటి అన్ని చోట్ల యూస్ చేసుకోవచ్చు అన్నమాట. తన ఐడి తీసుకొని లైబ్రరీలో యూస్ చేసుకోవచ్చు, ఆఫీస్ రూమ్లో యూస్ చేసుకోవచ్చు, అండ్ అలాగే ఎగ్జామినేషన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో మెనీ టు వన్ అంటే ఒక పర్సన్ అనేది అన్ని చోట్ల యూస్ చేసుకోవచ్చు అతని ఐడితో. సో హియర్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ when more than one instance of the entity on the left and more than one instance of an entity on the right association with the relationship, then it's known as a many to many relationship. Simply for example, so ఒక పేరెంట్కి టూ చైల్డ్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఫోన్ నెంబర్ కావాలి. సో వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి ఇద్దరు యూస్ చేసుకోవాలి. సో ఒక పేరెంట్కి 2 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఒక ఫోన్ నెంబర్ని ఇద్దరు యూస్ చేసుకోవాలి. సో దాన్ని ఏంటి ఆ మెనీ టు మెనీ. సో మెనీ టు మెనీ రిలేషన్షిప్ వాళ్ళు ఎక్కడైనా అన్ని చోట్ల యూస్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, రిలేషనల్ మోడల్ ఇన్ DBMS. Relational model can represent a table with columns and rows. Each row is known as a tuple. Each tuple of the column has a name or attribute. So relational model అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రిలేషనల్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా రిప్రజెంట్ ఇన్ ద టేబుల్. సో ఒక డేటా అనేది ఎందులో రిప్రజెంట్ చేస్తాం, టేబుల్లో ఏముంటాయి, రోస్ అండ్ కాలమ్స్. సో టేబుల్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో ఈచ్ రోని మనం టపుల్ అంటాము, ఈచ్ కాలమ్ని మనం యాట్రిబ్యూట్స్ కూడా అంటాం అన్నమాట. సో ఇందులో కొన్ని టైప్స్ ఉంటాయి, డొమైన్, యాట్రిబ్యూట్, రిలేషనల్ ఇన్స్టెన్స్ అండ్ రిలేషనల్ స్కీమా అండ్ రిలేషనల్ కీ. సో డొమైన్ అంటే ఏంటి, సింప్లీ ఒక ఎగ్జాంపుల్. సో సపోజ్ ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను నేను. టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే కానీ క్రియేట్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం కంపల్సరీ. సో హియర్ క్రియేట్ టేబుల్ నేమ్. అండ్ ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ రోల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నాను. స్టూడెంట్ రోల్ నెంబర్ ఇవ్వాలి అనుకుంటే కంపల్సరీ మనం ఏం చేయాలి, డేటా టైప్ అనేది డిక్లేర్ చేయాలి. సో డేటా టైప్ ఏంటి, రోల్ నెంబర్ అన్నారు కాబట్టి నెంబర్ అనేది డేటా టైప్ యూస్ చేస్తాం. నెంబర్ ఆర్ ఇంటీజర్ ఏదో ఒక డేటా టైప్ అనేది యూస్ చేస్తాం. సో హియర్ ద డొమైన్ అంటారు. సో రోల్ నెంబర్ అంటున్నారు కాబట్టి ఇక్కడ నెంబర్. అదే నేమ్కి అయితే వార్కర్ యూస్ చేస్తారు. సో క్యారెక్టర్ యూస్ చేస్తారు, నేమ్కి వార్కర్. సో ఏ మనం అట్రిబ్యూట్ ఇస్తామో దాని యొక్క డొమైన్, దాని యొక్క డేటా పైన డిక్లేర్ చేయడాన్ని డొమైన్ అంటారు అన్నమాట. నెక్స్ట్, attribute. It contains the name of a column in a particular table. Each attribute must have a domain. So here attribute is nothing but స్టూడెంట్ అని టేబుల్ తీసుకుంటే స్టూడెంట్, నెంబర్, నేమ్, మార్క్స్, ఇది ఒక అట్రిబ్యూట్స్ అవుతుంది. కాలమ్స్నే మనం అట్రిబ్యూట్స్ అంటారు. సో రిలేషనల్ ఇన్స్టెన్స్. ఇన్ ద రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్, ద రిలేషనల్ ఇన్స్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ ఫైనైట్ సెట్ ఆఫ్ టపుల్స్. రిలేషన్ ఇన్స్టెన్స్ డు నాట్ హ్యావ్ డూప్లికేట్స్ టపుల్స్. సో ఇది ఏం చేస్తుందంటే, సపోజ్ మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం. సో కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు శాలరీ అనేది మనకి నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం ఏంటి, ఎంప్లాయీ నెంబర్, నేమ్, శాలరీ. సో ప్రస్తుతానికి ఇదొక రిలేషనల్ ఇన్స్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది, డెఫినెట్లీ ఇంక్రిమెంట్ అవుతుంది, అదొక రిలేషనల్ ఇన్స్టెన్స్ అవుతుంది, ఇన్స్టెంట్గా జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్, రిలేషనల్ స్కీమా ఈజ్ నథింగ్ బట్ a relational schema contains the name of the relation and name of all columns are attributes. So schema is like a domain లాగే ఉంటుంది. అంటే ఏదైతే మనం ఒక డేటా టైప్ డిక్లేర్ చేస్తామో మనం ఇచ్చే అట్రిబ్యూట్కి దాని యొక్క రేంజ్ కూడా స్పెసిఫై చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు సపోజ్ నేను స్టూడెంట్ నెంబర్, నేమ్ ఇచ్చాను. సో హియర్ స్టూడెంట్ ఏమవుతుంది, రిలేషన్ అవుతుంది. ఇక్కడ టేబుల్ నేమ్నే మనం రిలేషన్ అంటారన్నమాట. సో అందులో మళ్ళీ ఆ రిలేషన్లో టేబుల్లో మనం ఏమి ఇస్తాము, కంపల్సరీ అట్రిబ్యూట్స్ అండ్ డేటా టైప్ ఇస్తాం, అదొక స్కీమా అవుతుందన్నమాట. సో హియర్ మనం డేటా టైప్ యొక్క రేంజ్ వచ్చేసి నేను స్టూడెంట్ రోల్ నెంబర్ 3 అనేది ఇచ్చాను. 3 ఇస్తే 3 డిజిట్స్ వరకే యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ 10 ఇచ్చాను, 10 ఇస్తే 10 డిజిట్స్ వరకే యాక్సెప్ట్ చేస్తుంది. స్కీమా ఈజ్ నథింగ్ బట్
రిలేషనల్ స్కీమా అంటారు. రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ నేమ్ని ఇక్కడ రిలేషనల్ అంటారు. స్కీమా అంటే ఏదైతే మనం అట్రిబ్యూట్స్కి డేటా టైప్ ఇస్తామో అండ్ రేంజెస్ ఇస్తామో దాన్ని స్కీమా అంటాం. హియర్ రిలేషనల్ కీ. ఇన్ ద రిలేషన్ కీ ఈచ్ రో హ్యాస్ వన్ ఆర్ మోర్ అట్రిబ్యూట్స్. ఇట్ కెన్ ఐడెంటిఫై ద రో ఇన్ ద రిలేషన్ యూనిక్లీ. సో ఇది ఏం చేస్తుందంటే యూనిక్కే ఐడెంటిఫై, ఏదైతే డూప్లికేట్స్ వాల్యూస్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట రిలేషన్ కీ అనేది. సపోజ్ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ నేను 1 2 3 మళ్ళీ 1 ఇచ్చాను. సో హియర్ 1 అనేది చాలాసార్లు రిపీట్ అయింది అవుతుంది కాబట్టి దాన్ని యూనిక్లీ ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట. రిపీట్ అయిన డూప్లికేట్స్ ఎలో చేయదు. నెక్స్ట్ రిలేషనల్ ఆల్జీబ్రా. సో రిలేషనల్ ఆల్జీబ్రా అంటే ఆల్జీబ్రా ఈజ్ నథింగ్ బట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూస్ చేస్తాం అన్నమాట. అందులో ఏమేమి ఉంటాయంటే సెలెక్ట్ ఆపరేషన్, ప్రాజెక్ట్ ఆపరేషన్, యూనియన్ ఆపరేషన్, సెట్ ఇంటర్సెక్షన్ అండ్ సెట్ డిఫరెంట్, కార్టీసియన్ ప్రోడక్ట్ అండ్ రీనేమ్ ఆపరేషన్. సో ఫస్ట్ సెలెక్షన్ ఆపరేషన్. సో ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఈ రిలేషన్ ఆల్జీబ్రా అనేది ఆపరేటర్స్ యూస్ చేస్తాం అన్నమాట. మ్యాథమెటికల్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం. ఇందులో ఫస్ట్ సెలెక్షన్ ఆపరేషన్. సెలెక్షన్ ఆపరేషన్కి మనకి ఈ ఆపరేటర్ ఏముంటుందంటే సిగ్మా ఉంటుంది. సో ద సెలెక్ట్ ఆపరేషన్ సెలెక్ట్ ద టపుల్స్ దట్ సాటిస్ఫై ఏ గివెన్ ప్రిడిక్షన్. సో నోటేషన్ వచ్చేసి సిగ్మా. సో హియర్ ఒక టేబుల్ తీసుకున్నాను నేను. రోల్ నెంబర్, నేమ్, డిపార్ట్మెంట్, ఫీజ్, టీమ్ అని తీసుకున్నాను. హియర్ రోల్ నెంబర్ 1 2 3 4 అని ఇచ్చాను. రోజ్ అనేది కాలమ్స్ వచ్చి రోల్ నెంబర్, నేమ్, డిపార్ట్మెంట్, ఫీజ్ అండ్ టీమ్. హియర్ ద సింటాక్స్ ఎలా ఉంటుందంటే కండిషన్, రిలేషన్ నేమ్. జనరల్గా మనం ఇప్పుడు ఈ స్టూడెంట్ అనే టేబుల్ని మనం ప్రింట్ చేయాలి అంటే ఎస్క్యూఎల్ కమాండ్లో ఎలా యూస్ చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ స్టూడెంట్ అనేది యూస్ చేస్తాం. సో అప్పుడు మనకేమవుతుంది, ఈ స్టూడెంట్ యొక్క డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది. అండ్ హియర్ సెలెక్షన్ ఆపరేషన్ యూస్ చేస్తే కనుక మనకేముందంటే ఇక్కడ సో సింటాక్స్ వచ్చి సిగ్మా కండిషన్ రిలేషన్ నేమ్. సో టేబుల్ అంతా చూడాలి అంటే కనుక సిగ్మా స్టూడెంట్ నేమ్ అంటే చాలు. సిగ్మా స్టూడెంట్ నేమ్. జనరల్గా మనం ఏమి యూస్ చేస్తాం, సెలెక్ట్ ఎస్క్యూఎల్ కమాండ్ అయితే కనుక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ నేమ్ అంటాం. సో హియర్ ఇక్కడ సెలెక్షన్ ఆపరేషన్ యూస్ చేసి ఏం చేస్తామంటే సిగ్మా స్టూడెంట్ నేమ్ అంటాం. సిగ్మా స్టూడెంట్ నేమ్ అంటే ఓవరాల్గా టేబుల్ మొత్తం డిస్ప్లే అవుతుంది. సో ఇది షార్ట్ కట్ అన్నమాట. సో రెండింటికి ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఏంటంటే సో అక్కడ టేబుల్ని చూడాలంటే స్టూడెంట్ టేబుల్ చూడాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని చూస్తాం. అదే ఇక్కడైతే కనుక జస్ట్ సెలెక్ట్ అనే కమాండ్ ఏమి యూస్ చేయకుండా సిగ్మా స్టూడెంట్ అని యూస్ చేస్తే చాలు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆపరేషన్. సో దీనికి సింబల్ ఏముంటుందంటే పై. సో ఇందాక సెలెక్ట్ ఆపరేషన్కి సిగ్మా ఉంటుంది, ఇక్కడేమో పై. సో ఇక్కడ కూడా అంతే. డిస్ప్లే సిస్టమ్ ఎలా ఉంటుందంటే సింటాక్స్ పై, కాలమ్ 1 కాలమ్ 2 రిలేషన్ నేమ్. రిలేషన్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ నేమ్. టేబుల్ నేమే ఇక్కడ మన రిలేషన్ నేమ్ అంటారు. సో హియర్ సింప్లీ పై. సో హియర్ పై కాలమ్ నేమ్, పై కాలమ్ 1 కాలమ్ 2. సపోజ్ ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్న స్టూడెంట్ టేబుల్. ఈ స్టూడెంట్ టేబుల్లో రోల్ నెంబర్, నేమ్, డిపార్ట్మెంట్, ఫీజ్, టీమ్ అని ఉంది. సో మనకి మామూలుగా నేను జస్ట్ నేమ్, డిపార్ట్మెంట్ చూడాలి అనుకుంటున్నాను. ఎస్క్యూఎల్ అయితే సింప్లీ సెలెక్ట్ నేమ్ కామా డిపార్ట్మెంట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ స్టూడెంట్ అని చెప్తాం అన్నమాట. అండ్ ఇక్కడైతే ఎలా రాస్తామంటే పై సో నేమ్ కామా డిపార్ట్మెంట్ సో రిలేషన్ నేమ్ స్టూడెంట్ ఇలా యూస్ చేస్తాం అన్నమాట మనం. సో హియర్ రెండింటికి ఎగ్జాంపుల్ ఏంటంటే మామూలుగా మనం నేమ్, డిపార్ట్మెంట్ చూడాలి అనుకుంటే సెలెక్ట్ ఎస్క్యూఎల్ అయితే సెలెక్ట్ నేమ్ కామా డిపార్ట్మెంట్ ఫ్రమ్ స్టూడెంట్ అని చూస్తాం. అండ్ హియర్ ప్రాజెక్ట్ ఆపరేషన్లో ఏం చూస్తాం, పై రోల్ నెంబర్, నేమ్, సో టేబుల్ నేమ్ వచ్చి స్టూడెంట్. థ్యాంక్ యూ.